హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక పుణ్యక్షేత్రంకి వెళ్తున్నాం. అదేంటో తెలుసుకోగలరా? మరి తెలుసుకోండి. శ్రీశైలంకి వెళ్తున్నాము. మనము శ్రీశైలంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాటే, కానీ మేము ఫస్ట్ వెళ్ళేది మా మనవరాలు మా కూచిపూడి డాన్స్ ప్రోగ్రాం ఉంది అక్కడ. అందుకని నేను ఆ వీడియోలు కూడా పెట్టాను. మరి అందుకనే మేము ప్రత్యేకించి అంటే ఒక అంటే వెళ్దామని, అంటే పుణ్యక్షేత్రం కోసం వెళ్దామని కాకుండా ఒక ప్రోగ్రాం ఉంది కనుక వెళ్ళాము. అయితే దేవుని కూడా దర్శించుకున్నాము. అయితే దారెమ్మట చూడండి, భలేగా ఉంటుంది. నేను ఈ వీడియో చేయాలనే చేశాను అన్నమాట. ఇది మొత్తం నల్లమల అడవులు ఉంటాయి. అక్కడి నుంచే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మామూలుగా సిటీ ప్రాంతాలన్నీ మనం అందరికీ తెలిసినవి, కానీ నల్లమల అడవులు కూడా అందరికీ తెలిసిన, కొందరికి తెలియని వారి కోసం వీడియో చేశాను అన్నమాట. కొద్ది పరిచయం అంతే ఈ శ్రీశైలం గురించి. మా డ్యామ్ను చూసుకుంటూ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఈ మలుపుల రోడ్లు అవి వస్తాయి మనకు. మామూలుగా ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ అనేది 2 hours పడుతుంది. చాలా మనకు తిరుపతికి అయితే ఒక అరగంటే ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం మనకు కోతులు మాత్రం వెల్కమ్ చెప్పినట్టే రోడ్డు పక్కకు చాలా ఉంటాయి. నాకు ఆ కోతులను చూస్తుంటేనే నాకు సంబరం అనిపించి వీడియో స్టార్ట్ చేశానన్నమాట ఇక్కడి నుంచే. ఇదంతా నల్లమల అడవులు. మరి కోతులు ఏం తింటాయి అనేది నాకు ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే వాటికి ఏం దొరుకుతాయి అక్కడ? పండ్లు ఫలాలు ఏం దొరకవి. మనలాంటి ప్రయాణికులు ఏమైనా వాటి కోసం వేస్తే తప్ప. ఏమైనా మీరు వెళ్ళినప్పుడు ఏవైనా పండ్లు వేయండి, మీకు తోచినవి, అవి తింటాయి. కనీసం అవి జంతువులను పట్టుకొని, పక్షులను పట్టుకొని తినే కావు కదా, మనకు పండ్లు తినేది కోతి. అయితే ఆ కోతులకు ఆ అడవిలో ఏం దొరుకుతాయో తెలియదు. ఎవరైనా మన దారిలో వెళ్ళే ప్రయాణికులు వాటికి అరటిపళ్ళు, జామ పళ్ళు, చివరికి రేగ్గాయల సీజన్లో రేగ్గాయలు ఏవో ఒకటి వేస్తే వాటికి సంబరం. మరి పాప్కార్న్ ప్యాలాలు అట్లాంటివి ఏవైనా వేసుకుంటే అవి కొంచెం తృప్తిగా తింటాయేమో అని, కడుపు నిండకపోయినా మన అంటే ఉడత సాయంలాగా కొంచెం వాటికి వేయాలనుకుని వేయాలి అంతే. మరి వీటికి ఏం తిని బతుకుతాయి అనేది నాకు ఒక ప్రశ్న. అందుకే అడవిలో ఉంటాయి, అడవిలోనే తిరుగుతాయి. మరి ఎక్కడైనా ఊరున్న దగ్గర ఊర్లోకి వస్తే ఉషో ఉషో అని కర్రతోని అదిలిస్తూనే ఉంటారు, అవి రావద్దు దగ్గరికని. మరి వాటికి ఏం తింటాయి అనేది నాకు అర్థం కాలేదు. కానీ మళ్ళంటి వాళ్ళం ప్రయాణికులం వెళ్ళేటప్పుడు కాసింత ఆహారం ఏదైనా వేస్తూ వెళ్ళండి. పుణ్యమో పురుషార్థమో వేసుకుంటూ పోతే వాటికి కొంత ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం. మరి ఇలా మేము మలుపుల రోడ్డు మొత్తం వెళ్ళాలనుకుంటే మొత్తం ఘాట్ రోడ్డుకి వెళ్ళాలి. ఇదంతా నల్లమల అడవి. మనం బయలుదేరుతున్న ఈ ప్రాంతం అంతా అడవి అన్నప్పుడు మరి పులులు అలాంటి మృగాలు ఉంటాయని బోర్డులు పెడతారు అప్పుడప్పుడు. అక్కడక్కడ మనకు పులులు తిరిగే చోటని. మరి కోతులు మాత్రం బాగున్నాయి మస్తు. ఈ ఒక చోట జింకలు తిరిగే ప్రాంతం అని, ఒక చోట నెమిలి తిరిగే ప్రాంతం అని, ఇట్లా రకరకాల బోర్డులు ఉన్నాయి. కానీ అవి అసలు మాకు ఒక్కటి కనిపించలేదు. మేము వెతికినాం ఎక్కడైనా కనిపిస్తాయేమో మనకు, ఇలాంటి బోర్డులు ఉన్నాయి కదా అని. కానీ ఎక్కడైతే మాకు కనిపించలేదు. పోనీ వీడియో తీసినప్పుడన్నా కనీసం అంటే పడతాయేమో, ఏమన్నా కనిపిస్తాయేమో అని. ఎక్కడా కనిపించలేదు. అలా వెళ్ళిపోయినాం. అయితే ఏంటంటే అక్కడక్కడ బోర్డులు ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాంతాలల్లో వెహికల్స్ ఆపకూడదు అని, దిగకూడదు అని. అలాగా ఇది మొత్తం ఇట్లా ఘాట్ రోడ్డు. మనం మలుపులు తిరుగుతూ వెళ్ళాలి. మనకి ఈ మలుపుల రోడ్డులో మనకు ఎదురుగా వచ్చే వాహనం మనకు అస్సలు కనిపించదు. జాగ్రత్తగా లేదా చిన్న హారన్ చేస్తైనా వెళ్ళాలి. మనకు చాలా జాగ్రత్తగా మన రూట్ ఎట్టుంది లెఫ్ట్కి అలాగే వెళ్ళాలి. రైట్ నుంచి ఎదురుగా వచ్చే వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ పులి సింబల్తో మనకు గుర్తుగా ఒక గేట్ లాగా ఉంది కదా, కమాన్. ఇక్కడ కూడా ఒకటి ఫారెస్ట్ది ఒకటి ఉంటుంది అన్నమాట, అంటే సఫారీ పార్క్ లాంటిది. అందులోకి చాలా పెద్ద టికెట్ ఉంది వెళ్ళి చూడాలంటే. ఓపెన్గా అంటే పులులు కనిపిస్తాయి అన్నమాట. అయితే మేము ఇవన్నీ దాటేసుకుంటూ వెళ్ళాము. మేము రావాల్సింది వచ్చింది వేరే విషయం కదా. ఇవన్నిటి గురించి నేను చిన్న మాటగా చెప్తున్నాను. అంటే ఆ కమాన్ గేట్ల మీద ఎట్లుంటుందంటే మనకు పులి గుర్తుగా ఉంటుంది.
అంటే అక్కడ పులి తిరిగే ప్రాంతం ఉంటుంది, ప్లస్ పులులుది ఒక జూ పార్క్ లాంటిది. అంటే జూ పార్క్ కూడా కాదు, దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు కానీ ఒకటి సఫారీ పార్క్ లాంటిది. ఆ గేట్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అలాంటివి ఉంటాయి అన్నమాట. అయితే ఇలా మనం ఈ ఘాట్ రోడ్ గుండా వెళ్తుంటే మనకు ఒక్కొక్క అంటే పైకి వెళ్తూ ఉంటే మనకు మధ్యలో మధ్యలో ఇంకా మనకు ఎదురయ్యే బండ్లు చూడండి, వెహికల్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కసారి చాలా ఎదురు పడుతుంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అవసరమైతే హారన్ కూడా వేసుకోండి, ఎందుకంటే సైలెంట్గా ఉన్న ప్రాంతంలో సడన్గా ఎదురుపడే వెహికల్ కూడా ఉంటుంది, ప్రమాదాలు జరగవచ్చు. అందుకని ఇలా వెళ్తున్నాము. బాగా అనిపించింది నాకైతే ఈసారి. ఇదివరకు ఒకసారి వెళ్ళాను కానీ నేను ఇలా వీడియో అయితే చేయలేదు. అప్పుడు ఇలా మలుపులు తిరిగే రోడ్డు అంతా ఎక్కుతూ ఉంటే మనకు మధ్య మధ్యలో మనకు ఈ శ్రీశైలం డ్యామ్ కనబడుతుంటుంది. పైకి వెళ్తూ ఉంటే అంటే ఒక చుట్టూ తిరిగేలోపు ఆ డ్యామ్ ఒకసారి మనకు కనిపిస్తుంది. పైకి వెళ్తున్న కొద్దీ మనకు ఆ గ్యాప్ అనేది పైకి వెళ్ళిపోతాం, చాలా కిందికి కనబడుతుంటుంది డ్యామ్ కూడా మనకు. అలాగ ఉంటుంది అన్నమాట. ఇలా వెళ్తూ వెళ్తూ ఘాట్ రోడ్డు 2 hours అండి, కానీ మనం చాలా జాగ్రత్తగా మెల్లిగా స్లోగా డ్రైవింగ్ చేసుకుంటా ఎదురుగా వచ్చే వాహనాలను చూసుకుంటూ వెళ్తుంటే ఏంటంటే 2.5 hours కూడా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇదంతా మలుపుల రోడ్డు కదా, ఎదురుకొచ్చే వెహికల్స్ అస్సలు కనిపించాయి మనకు. ఆ వెహికల్స్ని తప్పించుకుంటూ దాటుకుంటూ వెళ్ళాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కంగారుగా ప్రయాణించే రోడ్లు కావు ఇది. చాలా జాగ్రత్తగా స్లోగా ఎదురుకొచ్చే వెహికల్స్ని వాహనాలను చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఘాట్ రోడ్ దాటినామంటే ఇంకా మనము ఇప్పుడు మనకు కనిపిస్తుంది, మనకు శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది కదా. ఈ డ్యామ్ అనేది దగ్గర నుంచి కనిపించి తర్వాత పైకి వెళ్ళిపోతూ ఉంటే చిన్నగా కనిపిస్తుంది, కిందికి డౌన్ అయిపోతూ ఉంటుంది, మనం పైకి ఎక్కుతున్నాం అన్నట్టు అట్లా అలాగన్నమాట. అక్కడ కొంచెం చిరుజల్లులు వచ్చినాయి లైట్గా, కానీ తగ్గిపోయింది. ఇంకా మేము ఇలా రోడ్డు గుండా వెళ్తూ ఉన్నాం అన్నట్టు. బాగుంది, ఈ కొండలు గుట్టలు చూస్తుంటే బాగా అనిపించింది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఒకవైపు ఏమో శ్రీశైలం డ్యామ్ ఉంటుంది, ఈ బ్రిడ్జ్కి యువతల వాగు, ఆ కాలువ. అలాగా మనకు యాత్రికులను కొందరిని అంటే అక్కడి నుంచి ఈ డ్యామ్ దాకా తీసుకొచ్చి మలుపు తిప్పి తీసుకుపోతారట. అంటే పడవలో, బోట్లో అట్లా కూడా జరుగుతుంది. కానీ మనకు ఇవన్నీ తిరగడానికి టైం లేదు. అలాగా మనం వచ్చిన ప్రోగ్రాం వేరు కదా. కాకపోతే ఇక అంటే మేము సండే రోజు వెళ్ళినాము. సండే రోజు ప్రోగ్రాం ముగించుకున్నాక సోమవారం నాడు మరి శ్రీశైలం మల్లికార్జున స్వామిని మరి దర్శించుకున్నాము. కానీ మనం వీడియో చేయలేదు ఇవన్నీ, ఎందుకంటే అక్కడ వీడియో కూడా చేయడానికి కుదరదు. చూడండి, ఇటు కాలువ, అటేమో డ్యాము అదన్నమాట. ఇక్కడి వరకు బోట్స్ వస్తాయి, తిరిగిపోతాయి, చూపిస్తారన్నమాట ఇక్కడ దాకా వచ్చి. ఇలాగా ఇక్కడేమో ఇది అక్కడక్కడ కొండల మీద పడిన వాటరు వర్షాకాలంలో మళ్ళీ ఆ డ్యామ్ వాటర్లోకి కలుస్తాయి అన్నమాట, కిందికి కాలువలోకి. ఇది కూడా ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. అలాగా ఇలా మేము వెళ్తూ వీడియో చేశానన్నమాట. ఏదో చేశాను అంటే మొత్తం అంతా చూపించాలని కాదు, ఎందుకంటే అంతా చూపించాలంటే గంట అయినా సరిపోదు, 2 గంటల వీడియో ఉంటుంది మెల్లిగా మొత్తం కంప్లీట్గా చూపించాలంటే. చాలా ఉన్నాయి శ్రీశైలంలో, ఇంకా వేరే గుళ్ళు. మనము ప్రత్యేకించి ఒక శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ జరగాల్సిన ప్రోగ్రాం గురించి ఆలోచించుకున్నాం మేము, అంతే. అలాగన్నమాట. మనం వెళ్తూ ఉంటే సైడ్కి ఇట్లా వాల్ ఉంటుంది, ఎందుకంటే డ్యామ్ కిందికి బాగా చివరిని ఉంటుంది. అందుకే కొంచెం మనం పైకి వెళ్తూ ఉంటే డ్యామ్ మనకు దూరం అయిపోతుంటుంది, అంటే కిందికి అయిపోతుంటుంది. అలాగా మనం అలా వెళ్తూ ఉండాలి. మేము ఏంటంటే అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజంల దాంట్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాం అన్నట్టు. అది 2100 అనుకుంటా అది ఏసీది. మరి అలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దొరికింది మాకు రూము. నేను అక్కడికి వెళ్ళి మేము అందులో ఉన్నామన్నట్టు. ఆ రోజు ప్రోగ్రాం చేసుకొని నైట్ అక్కడ బస చేసి తెల్లారి మేము మళ్ళీ
దేవుణ్ణి దర్శించుకున్నాకనే మేము బయలుదేరినాం మళ్ళీ రిటర్న్. ఇట్లాంటి మనకు గేట్ కమాండ్లు ఉంటాయి కదా, సింహాలు అదేంటి పులులతోని. అక్కడ మనకు ఒకటి పార్క్ ఉంటుంది, పులులు సంచరించేది. మనం టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి చూడవచ్చు అలాగా. కానీ ఎంతవరకు అది తెలియదు నాకు, మేము వెళ్ళలేదు. టికెట్ మాత్రం చాలా ఉంది. ఇలాగా ఇంకా మేము అలా వెళ్తూ వెళ్తూ నేను వీడియో చేశాను అన్నమాట. నాకు ఈ ఘాట్ రోడ్డు భలే ఉంది, భలే జాగ్రత్తగా ఎదురుగా వచ్చే వెహికల్స్ని చూసుకుని అలా వెళ్ళిపోతూ ఉండాలి. మంచిగా అనిపించింది ప్రయాణం ఈసారి. ఎందుకంటే మరీ అంటే చలిగా లేదు, ఎండగా లేదు, డిమ్గా వాతావరణం, సూర్యుడు కనిపించకుండా చల్లటి ఆహ్లాదమైన వాతావరణం మంచిగా అనిపించింది. వెళ్తే ఇలాంటి టైంలోనే వెళ్ళాలి అనిపించింది నాకు. ఎదురుగుంచే వెహికల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, బస్సులు, అంటే టూరిస్ట్ బస్సులు ఉంటాయి, మనకు కాళ్ళు ప్రయాణం చేసే కాళ్ళు, 2 వీలర్ బండ్లు అన్నీ ఎదురైతాయి. జాగ్రత్తగా వాటిని దాటేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగా చాలా నేను ఈ మాత్రం చేసినందుకే చాలా టైం తీసుకుంది. కానీ మొత్తం వీడియో చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి మీకు ఓపిక ఉందో లేదు, కానీ నాకే ఓపిక లేదు. ఎందుకంటే ఈ వయసులో వీడియో చేయడమే గొప్ప విషయం. అలాగా నాకు సాధ్యమైనంత చూపించాలని ప్రయత్నం చేసిన, అన్నీ విసుగు చెందక కొంచెం ఓపికగా వీడియో అంతా చూడండి. ఏంటంటే నేను కూడా కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళని చోట్లు ఉంటాయి, చూడని చోట్లు, మరి అవి కూడా వీడియోలోనే మనం చూడగలము అదన్నమాట. అలాగే నేను కూడా తెలియని వారి కోసమే అనుకోండి కొంచెం వీడియో చేస్తే చూపించిన దాన్ని అవుతానని చేశాను. భలే ఉంటుంది కొండలతోని, ఆ చుట్టూ కొండలు, మధ్యలో ప్రయాణంలాగా చాలా సరదాగా అనిపించింది. వాతావరణం కూడా మాకు అనుకూలించింది చక్కగా. ఇది ఈ గేటు దాటంగానే మనము ఇక్కడ ఒకటి ఏంటంటే గణపతి, సాక్షి గణపతి అంటారు టెంపుల్. ఇక్కడ కూడా మేము వెళ్ళిపోయాము రాంగా దర్శించుకుందామని. ఇంకా మనం వేరే విషయంకి వచ్చినాం కదా, ఈ తర్వాత రాంగా మనం ఈ టెంపుల్ దర్శించుకోవచ్చు అనుకున్నాం అన్నట్టు. కానీ అది కూడా వీలు పడలేదు మాకు, లేట్ అయిపోతుందని. మొత్తానికి శ్రీశైలం వచ్చేసాం. ఇక్కడ పెద్ద శివలింగం ఉంటుంది మధ్యలో, రోడ్డు సెంటర్లో. మస్తుంది, చాలా బాగుంది చూడండి. తర్వాత ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి చూడండి, భలే నాకు నచ్చినాయి. అందుకే అప్పటికప్పుడు వీడియో చేశానన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇది ఏపీ టూరిజం హరిత హోటల్. అయితే ఇక్కడ మనం రూమ్ బుక్ చేసుకుంటే మనకు వెళ్ళామన్నమాట. ఇది 2100 ఏమో ఉంది 1 డేకి. మనకు భోజనము, టిఫిను ఏదైనా చేయొచ్చు. టిఫిన్ మాత్రం ఫ్రీ, భోజనంకు డబ్బులు కట్టుకోవాలి. ఈ షెడ్ లాంటిది ఉంది కదా, దీంట్లోనే ఈ హోటల్లో అక్కడే మేము రూమ్ బుక్ చేసుకున్నాం. ఇవన్నీ అవే హోటల్ రూమ్లే. ఇక్కడ కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అదన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లోనే మనకు భోజనము, ఏదైనా మీల్స్ మనం టైం ప్రకారం పోయి టిఫిన్లు తినొచ్చు. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అయితే ఇక మేము మళ్ళీ రిటర్న్లో కూడా నేను కొంచెం వీడియో చేశాను అన్నమాట. బయలుదేరాము, అక్కడ ఉన్నాము, మరి బయలుదేరాము అదన్నమాట. ఇంకా బయలుదేరుతూ ఉంటే కూడా బాగుంది, అన్నీ అలా చూస్తూ చూస్తూ వెళ్ళాలనిపించింది. మా మనవరాలు అది సంగతి. మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇది ఉంటుంది మనకు పర్మిషన్. ఇక్కడ నుంచి మన కార్ పార్కింగ్ లోపలికి పోవాలంటే మాకు, అంటే మనం హోటల్ బుక్ చేసుకున్నది చూపిస్తేనే, టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నది వీడియోలో చూపిస్తేనే మమ్మల్ని లోపలికి పంపించండు, లేకపోతే కార్ లోపలికి తీసుకుపోవద్దు. ఇప్పుడు ఇక్కడ మనం పై నుంచి చూడటం అన్నట్టు, పై స్టెప్ నుంచి ఈ శ్రీశైలం డ్యామ్ ఇది ఒక కాలువనే పోతుంది.
అప్పుడైతే వర్షాకాలంలో ఫుల్గా అన్నీ వదిలిండ్రు. నేను ఆ వీడియో కూడా ఒకసారి పెట్టిన. చాలా బాగుంది అది. అప్పుడు అన్ని అన్ని డోర్లు ఓపెన్ చేసిండ్రు. వాటర్ ఫ్లో అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉండి అవుట్ఫ్లో పంపించేసిండ్రు అన్నమాట వాటర్ని. అలాగా ఇప్పుడు ఇక తగ్గిపోయినాయి కదా, వాన రాకడ లేదు, వాటర్ పోకడ లేదు, అట్లా అలాగన్నట్టు. మేము ఇక్కడ కొంచెంసేపు ఆగి వీడియో చేసుకున్నాము. బాగుంది ఇక్కడ, చాలా మంచి నేచర్ కనబడుతుంది. అంతా కొండలు, అంటే డ్యాము, వాటరు అటువైపు ఇటువైపు. ఇంకా వాటరు అంటే బాగా ప్రవాహం పోయేటట్టుంటే ఇంకా చాలా బాగుండేది, కానీ ఒకటే సన్నటి డోర్ వదిలిండ్రు వాటర్కి. ఇలాగా మా మన్మరాలు, మా కోడలు, మా అబ్బాయి, వీళ్ళు అందరం అక్కడ కొన్ని డ్రెగ్గాయలు కొనుక్కున్నాము. మళ్ళీ ఏదోటి తినడానికి ప్రయాణంలో చిరుతిండిలాగా కొనుక్కొని వెళ్ళామన్నట్టు. ఇక్కడ చూడండి, చిన్నగా ఇక్కడ చిన్నగా ఒక డోరు మాత్రమే వదిలిండ్రు, అదన్నమాట. ఇదండి, చాలా బాగా అనిపించింది. అక్కడ చూడండి, ఇక్కడ బోట్ ఉంది చూడండి, ఈ డ్యామ్ దాకా వచ్చి వెళ్ళిపోతుంది రిటర్న్ మళ్ళీ అది. అట్లా అన్నమాట. ఇవన్నీ డోర్లు మూసేసి ఉన్నాయి, ఒక్కటే సన్నగా వదిలిండ్రు. మనం మళ్ళీ ఇటువైపు వచ్చినాక దగ్గర నుండి చూస్తే ఇది డ్యామ్ చక్కగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇలా నాకైతే ఈ నేచర్ మంచిగా అనిపించింది. ఆ కొండలు, ఆ వాటరు, అబ్బా ఎంత బాగుంది అనిపించింది. అక్కడ నుండి రోడ్డు అది, మనం ప్రయాణించిన రోడ్లు అవన్నీ ఇట్లా వస్తున్నాం. వెహికల్స్ పోవడం ఏర్పడుతుంది కదా, అదన్నమాట మనం ప్రయాణం చేసింది అక్కడ నుంచి అని. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది చిన్నగా అక్కడ. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. వాటర్ పోతుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, కానీ ఇంకా సన్నగటు ఒకటే గేట్ తెరిచారు కాబట్టి సింపుల్గా ఉంది. కానీ డ్యామే, పులే అంటారు కదా, అలాగా ఎంత కొండల నడమ నుంచి అలా వెళ్ళిపోతుంది వాటర్. నాకైతే భలే నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగండి. మరి ఇది ఏంటంటే మొత్తం దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉందో చూడండి వాటర్. అమ్మో, భయం వేస్తుంది. వాటర్ ఎంత అంటే ఎంత మనకు వాటర్ అంటే ప్రాణం నిలబెట్టేదో అంత భయం వేస్తుంది ఒక్కొక్కసారి. నేనే మరి కొన్ని ఫోటోలు అలా తీసుకున్నాను అన్నమాట, వీడియోని. నాకు ఈ నేచర్ నచ్చింది, ఈ కొండల మధ్య. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, ఈ అడవి దాటుకోనా తాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా అన్నట్టుగా అనిపించింది. ఇక్కడే ఆగిపోవాలనిపించింది అది. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.